బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కాప్రాలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దానికి సమీప భవనాలు కూడా కుప్పకూలిపోయాయి. పలు భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే పేలుడుకు కారణం గ్యాస్ సిలిండరా లేక ఇంట్లో జిలిటిన్ స్టిక్స్ ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ భవనం కుప్పకూలిపోవడానికి గ్యాస్ సిలిండర్ పేలడమే ప్రధాన కారణం అంటారా? థ్యాంక్ యూ అక్షయ. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ కాప్రాల్లోని ఒక ఇల్లు కుప్పకూలిందని చెప్పొచ్చు. సిలిండర్ దాటికే ఇల్లు కుప్పకూలిందని చెప్పి అటు స్థానికులు చెప్తున్నప్పటికీ పోలీసులు మటుకు అట్లా నిర్ధారించలేదు పరిస్థితి నెలకొంది. ఆ ఇంట్లో 4 అయితే ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగానే 2 పిల్లలు, తర్వాత ఇద్దరు దంపతులు ఉన్నట్టు తెలిసింది. ఆ పేరు మోహన్ లాల్, లీలా, గోవింద్, నిఖిత. వీళ్ళకైతే వీళ్ళ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించినట్టు తెలుస్తుంది. వీళ్ళ 4 పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగానే రోడ్డుపై వెళ్తున్న రవి అనే వ్యక్తి కుప్పకూలిన బిల్డింగ్ నుంచి రాళ్ళు బయటికి రావడంతో, రాళ్ళు తన మీద పడడంతో రవి అక్కడికక్కడ మృతి చెందినట్టు తెలుస్తుంది. దాదాపు ఇంకొకరు కూడా మృతి పడినట్టు తెలుస్తుంది. కానీ అతను ఎవరు ఏంటిదనే ఇప్పటివరకు అయితే నిర్ధారణ రాలని తెలుస్తుంది. దాదాపు 12 మందికి పైగా తీవ్ర గాయాలని పరిస్థితి నెలకొంది. ఈ సిలిండర్ బ్లాస్ట్ గానీ దగ్గరలో ఉన్న భవనాలు, తర్వాత ఆ ఇల్లు పరిసర ప్రాంతాల్లో అద్దాలు పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్స్ పూర్తిగా ఆనవాళ్ళు మొత్తం సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఈ సిలిండర్ కి సంబంధించి సిలిండర్ పేలిందా లేదా వేరే కోణంలో అని కూడా పోలీసులు ఒక విచారణలో చేపట్టే పరిస్థితి నెలకొంది. ఇక్కడ దగ్గరలో ఉన్న ఆ సిలిండర్ ఏదైతే మోహన్ లాల్ ఇంట్లో సిలిండర్ పేలిందో, అయితే ఈ రోజు ఉదయం దాదాపు 7 గంటల ప్రాంతంలో ఈ సిలిండర్ బ్లాస్ట్ అయినట్టు స్థానికులు కూడా చెప్పే పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్న ప్రజలు మటుకం చాలా భయాందోళన అయితే నెలకొనే పరిస్థితి నెలకొంది. అక్కడ దాదాపు 1 కిలోమీటర్ దూరం ఏ ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్లకు పూర్తిగా ఇంట్లో ఉన్న సామాన్లు కానీ, తర్వాత ఇల్లు అద్దాలు కానీ పగిలిపోయే పరిస్థితి నెలకొంది. అక్కడ చేరుకున్న ఫైర్ సిబ్బంది, తర్వాత పోలీస్ సిబ్బంది పూర్తిగా క్లూస్ టీమ్ తో ఆధారంగానే ఈ పేలుడుకు సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంలో చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అక్షయ. థ్యాంక్ యూ రమేష్. హైదరాబాద్ లోని కాప్రాలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి 2 మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దానికి సమీప భవనాలు కూడా కుప్పకూలిపోయాయి. పలు భవనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే పేలుడుకు కారణం గ్యాస్ సిలిండరా లేక ఇంట్లో జిలిటిన్ స్టిక్స్ ఏమైనా